Hey guys, welcome back to my channel Glow with Dipali, and if you're watching me for the first time, my name is Dipali and I make videos on skincare, makeup, fashion and much more anmata. If you're seeing it for the first time, please don't forget to hit the subscribe button and also the bell icon. మీకు ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ ఇంకా ఉన్నాయి అండ్ ఆల్సో మీరు నా ఛానల్ కనుక చెక్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ ద వీడియోస్ అనమాట. అండ్ సో ఇన్ టుడేస్ వీడియో వీఆర్ గోన్ టాక్ అబౌట్ డాండ్రఫ్ అనమాట. సో డాండ్రఫ్ కి కాజ్ ఆఫ్ రీజన్ అనేది చాలా ఉంటాయి. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పూర్ డైట్ ఆర్ ఎల్స్ మనం పొల్యూషన్ అనేది ఎక్కువ మన హెయిర్కి అవ్వడం వల్ల, ఎట్ ద సేమ్ టైమ్ హెయిర్ ఆయిలింగ్ వల్ల, అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ అనమాట. సో బేసిక్గా ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వన్ హెయిర్ మాస్క్ ఇస్ గోన్ చేంజ్ యువర్ స్కాల్ప్ అనమాట. సో యా, వి విల్ జస్ట్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో ద ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది పెరుగు అనమాట. సో బేసిక్గా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది బేసిక్గా నేను ఇంట్లో తయారు చేసుకున్నది. సో ఒకవేళ కనుక మీకు ఇంట్లో లేకపోయినా మీరు జనరల్గా మార్కెట్లో ఏదైతే దొరుకుతుందో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ థింగ్ విచ్ వీ హ్యావ్ ఈస్ లెమన్. సో మనకి ఫుల్ లెమన్ కూడా అవసరం లేదు. we just want only half of this lemon. అండ్ ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఒక బౌల్లో మిక్స్ చేసుకుందాం. గోనా మిక్స్ ద ఆయిల్ ఇన్ కర్డ్. సో నేను ఇక్కడ యూజ్ చేస్తుంది ఓన్లీ 1.5 టేబుల్ స్పూన్ అనమాట. సో ఇప్పుడు నేను హాఫ్ లెమన్ తీసుకొని దెన్ ఐఎమ్ గోనా స్క్వీజ్ ఇట్ అవుట్. సో లెమన్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకి డాండ్రఫ్లో చాలా హెల్ప్ అవుతుంది రిమూవ్ చేయడానికి. సో నౌ మిక్స్ దిస్ వెల్. This is how my hair is looking right now before applying the hair mask. If you clearly see it, నాకు చాలా అంటే చాలా డాండ్రఫ్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఈవెన్ విజిబుల్ టు యూ ఆల్ అనమాట. అండ్ ఆల్సో నాకు డ్యామేజ్డ్ హెయిర్ కూడా ఉంది. సో ఇప్పుడైతే మనం హెయిర్ మాస్క్ పెట్టుకుందాము. సో బిఫోర్ అప్లయింగ్ ద హెయిర్ మాస్క్ వాట్ ఐమ్ గోనా డూ ఇస్ మన హెయిర్ని మనం సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీరు ప్రతి సెక్షన్లోనూ చాలా కాన్సన్ట్రేట్ చేసి హెయిర్ మాస్క్ అనేది అప్లై చేస్తారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ హెయిర్ మాస్క్ స్టెప్ ఈస్ మీరు ఎప్పుడైనా హెయిర్ మాస్క్ పెట్టుకున్నా కూడా మేక్ ష్యూర్ మీ హెయిర్ మాస్క్ అనేది స్కాల్ప్కి ఫర్ ష్యూర్గా అంటుకుందా లేదా అని చెప్పి. ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేస్తారు. ఏంటి అంటే జస్ట్ హెయిర్ లెన్స్ మీద పెట్టేస్తారు బట్ నాట్ ఆన్ ద స్కాల్ప్. ఇప్పుడు హెయిర్ మాస్క్ అనేది వర్క్ అయ్యేది ఎప్పుడు అంటే మీరు రూట్స్కి పెడితేనే, ఎట్ ద సేమ్ టైం స్కాల్ప్కి అది టచ్ అవుతేనే ఆ హెయిర్ మాస్క్ అనేది వర్క్ అవుతుంది. ఇఫ్ నాట్ జస్ట్ ఆన్ ద లెంత్ అంటే ఇట్స్ నాట్ గోనా వర్క్. అంటే ఓన్లీ కండిషన్ అవుతుంది మీ హెయిర్ అనేది. బట్ మనకి ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి, డాండ్రఫ్. కాబట్టి ఫస్ట్ షూర్గా మీరు బేసిక్గా అప్లై చేయాల్సింది స్కాల్ప్కి అనమాట. సో అలా అప్లై చేసేసిన తర్వాత వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ ఎ జెంటిల్ మసాజ్ జస్ట్ ఫర్ 5 to 8 minutes. అలా నేను జస్ట్ ఒక మసాజ్ ఇచ్చేస్తాను సో దాట్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్స్ గోనా వర్క్ అనమాట. సో ఆఫ్టర్ అప్లయింగ్ ద హెయిర్ మాస్క్ మీరు ఒక 20 minutes దాని అట్లా వదిలేసి దెన్ డూ ద షాంపూ అనమాట. షాంపూ చేసేసి కండిషన్ చేసేసుకోండి. అండ్ నేను ఇప్పుడు మీకు రిజల్ట్ చూపిస్తున్నాను నా షాంపూ అండ్ కండిషనింగ్ చేసిన తర్వాత. మోస్ట్ ప్రాబబ్లీ అయితే నాకు అసలు అక్కడ మీరు చూస్తే విజిబుల్ కూడా లేదు డాండ్రఫ్ అనేది. అండ్ మై హెయిర్ ఈజ్ ఆల్సో షైనింగ్. ఇఫ్ యూ కంపేర్ మై హెయిర్ బిఫోర్ ద మాస్క్ అండ్ ఆఫ్టర్ ద మాస్క్ యూ కెన్ క్లియర్లీ సీ దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఇట్. హే, ఐఎమ్ బ్యాక్ అగైన్. సో బేసిక్గా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఐ జస్ట్ డ్రైడ్ ఇట్ అవుట్ అండ్ దెన్ here is how my hair looks. I didn't even comb my hair anamata. So this is my original wavy hair. నాది స్ట్రైట్ కాదు, కర్లీ కాదు, మధ్యలో ఉంటుంది. అండ్ బేసిక్గా ఇప్పుడు చూస్తే రిజల్ట్ 70% అయితే పోయింది డాండ్రఫ్ అనేది. ఈవెన్ ఇఫ్ ఐ స్క్రాచ్ ఇట్ మై డాండ్రఫ్ ఇస్ నాట్ కమింగ్. బట్ రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేస్తే మాత్రం నాకు చాలా మంచిగా రిజల్ట్ కూడా వస్తుంది. అదనమాట ఇవాళ వీడియో. సో ఇఫ్ దిస్ ఈస్ గోనా హెల్ప్ యూ ఆల్ జస్ట్ లెట్ మీ నో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ guys. I will see you all in my next video. Bye.